హాయ్. ఆఫ్టర్ ఈ అదానీ ఎఫెక్ట్ తర్వాత మార్కెట్ చాలా వాలటిలిటీ అయిందండి. అంటే పర్టిక్యులర్‌గా స్మాల్ క్యాప్ నిఫ్టీ ఎవ్రీడే ఆల్మోస్ట్ 1% నుంచి 2% డ్రాప్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఫిబ్రవరి 14థ్ ఉన్నాము. మార్కెట్ ఇంకా పడుతూనే ఉంది. అంటే నిఫ్టీ రికవరీ ట్రై చేస్తుంది తప్ప స్మాల్ క్యాప్ నిఫ్టీ మాత్రం పడుతూనే ఉంటుంది. ఎవరైనా సరే స్మాల్ క్యాప్‌లో గనుక ఇన్వెస్ట్ చేసుకుంటుంటే గనుక మీ పోర్ట్‌ఫోలియో డెఫినిట్‌గా రెడ్ కలర్‌లో ఉంటుందండి. పర్టిక్యులర్ లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి పెడితే ఇన్వెస్ట్ చేస్తే గనుక. అదే కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎలా మేనేజ్ చేసినా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలుకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో మనం చూద్దామండి. సో ఇది ఈ ఈ ఇండియా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ స్మాల్ క్యాప్ అంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అండ్ అవే మోస్ట్ ఆఫ్ ది ఈ స్టాక్స్ ఏంటంటే మోనోపొలీ సెక్టార్‌లో ఉంటాయి. ఇప్పుడు బలరామ్ చిని ఉందనుకోండి. అది ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియాలో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ. అలాగే పీవీఆర్ ఉందనుకోండి. సినిమా మూవీ థియేటర్‌లో నంబర్ 1 కంపెనీ. అలాగే ఐఆర్‌సీటీసీ ఇలా కపుల్ ఆఫ్ స్టాక్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది మోనోపొలీ కంపెనీసే ఉంటాయి స్మాల్ క్యాప్‌లో. అదే మనం లార్జ్ క్యాప్ చూసామనుకోండి అవి ఎక్కువ ఇన్సూరెన్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫినాన్స్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే లార్జ్ అండ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ అండి. అన్నీ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి వాటికి ప్రైసింగ్ పవర్ ఏమి ఉండదు. అందుకని పెద్దగా గ్రోత్ ఏమి అవ్వదనమాట. అందుకని మీకు కొంచెం రిస్క్ తీసుకుంటాను. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ గ్రోత్ కావాలి అంటే గనుక డెఫినిట్‌గా స్మాల్ క్యాప్‌నే కన్సిడర్ చేయండి. బట్ స్మాల్ క్యాప్‌లో డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా రిస్కీ. ఎందుకంటే మార్కెట్‌లో ఒకసారి వాలటిలిటీ స్టార్ట్ అవుతే పట్టం బాగా స్టార్ట్ అవుతాయనమాట. ఎక్కువ సార్లు మనం కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరిగితే ఇమ్మీడియేట్‌గా స్టాక్ పెరగాలని కోరుకుంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో అది సింక్ అవ్వదనమాట. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అంటే అందుకని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మనం కనీసం 5-10 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే తప్ప అది వర్త్ కాదనమాట. అందుకని బెస్ట్ అప్రోచ్ ఈ స్మాల్ క్యాప్‌ని ఎలా పార్టిసిపేట్ చేయొచ్చంటే వయా విత్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో, ఏ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాయో మనం చూద్దామండి. సో ఇది గనుక మనం చూసినట్లయితే ఇది స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ అండి. అండ్ ఇది ఆల్మోస్ట్ 2022 జనవరి నుంచి పీక్ తీసుకుంది. అప్పటి నుంచి పడుతూనే ఉంది మార్కెట్. ట్రిప్‌కి 2000 పాయింట్స్ డౌన్ అవ్వటం, మళ్ళీ 1000 పాయింట్స్ పెరగటం, మళ్ళీ 2000 పాయింట్స్ డౌన్ అవ్వటం ఇలా జరుగుతుంది. ఇప్పుడు అదాని తర్వాత మళ్ళీ బాగా డౌన్ ఉన్నాయండి ఈ స్టాక్స్ అన్నీ కూడా. సో బేసికల్లీ ఇప్పుడు ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌లో ఉంది. మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో గనుక స్మాల్ క్యాప్‌లో ఇంకా అలొకేట్ చేయకపోతే బెస్ట్ టైమ్ టు స్టార్ట్ అనమాట. అండ్ వరస్ట్ అంటే జరిగితే బహుశా ఇక్కడ దాకా జరగొచ్చండి. ఎందుకని జరిగే ఛాన్సే లేదు. సో ఇది డ్రాప్ అవుతున్నప్పుడు మాత్రం ఎక్కువ అలొకేట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే యూనిట్స్ డబల్ చేయండి. అంటే మాక్సిమం ఇక్కడ అలొకేట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఇవి స్మాల్ క్యాప్ నిఫ్టీ, ఎంటైర్ నిఫ్టీ కూడా జీరో రిటర్న్స్ అండి. బట్ స్టిల్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎంత డీసెంట్ రిటర్న్స్ జనరేట్ చేసినాయో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో గనుక మీరు 3 ఇయర్స్ బ్యాక్ కనుక మంత్లీ 10,000 ఎస్ఐపిలో గనుక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అవుతే ఈ కపుల్ ఆఫ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేసినాయో ఇప్పుడు చూద్దామండి. ఈ డేటా లేటెస్ట్ అండి. అంటే ఈరోజు ఫిబ్రవరి 14థ్ అనమాట. ఈ రోజు వరకు మనం చూసుకున్నట్లయితే అండ్ హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు 17% దాకా వచ్చిందండి ఇది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఇయర్లీ యావరేజ్ 17. 2 ఇయర్స్ బ్యాక్ కనుక మీరు ఎస్ఐపిలో స్టార్ట్ చేస్తే 14% అండ్ 3 ఇయర్స్ బ్యాక్ కనుక స్టార్ట్ చేస్తే 29% వచ్చింది యావరేజ్ మీద. అండ్ ఫైనల్‌గా మీరు ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు 5.5 లాక్ వచ్చిందనమాట. అదే క్వాంట్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా క్వాంట్ స్మాల్ కానీ, మిడ్ కానీ, లార్జ్ కానీ, వాల్యూ కానీ, యాక్టివ్ ఫండ్ అన్ని కేటగిరీలు కూడా క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ బాగా లీడింగ్‌లో ఉన్నాయండి గత 3 ఇయర్స్ నుంచి. అండ్ అప్ ట్రెండ్‌లో ఇవి బుల్లిష్ చూపిస్తాయనుకున్నారు. కానీ డౌన్ ట్రెండ్‌లో కూడా పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తున్నవి. మనం ఇప్పుడు గనుక చూసినట్లయితే ఈ ఇయర్ సెకండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అండి ఇది. క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. అండ్ అదే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన 16%. అండ్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టయితే 41% ఇది నంబర్ 1 మ్యూచువల్ ఫండ్ అండి 3 ఇయర్స్ కేటగిరీ మీద. అలాగే టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే 14% ఈ సంవత్సరం. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ బిగిన్ చేస్తే 15%. అండ్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే 30% యావరేజ్ మీద. మనం చూసామనుకోండి ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ కానీ అండ్ యాక్సిస్, ఎస్‌బీఐ ఇవన్నీ కూడా అన్నీ పాజిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే లాస్ట్ 1 ½ ఇయర్స్ నుంచి స్మాల్ క్యాప్ నిఫ్టీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్ మాత్రం వాటన్నిటిని బీట్ చేసుకుంటూ మంచి రిటర్న్స్ ఇచ్చారండి. ఈ సంవత్సరం కూడా స్టిల్ పాజిటివ్‌గా ఉంచారు. స్టిల్ ఇది పాజిటివ్‌గా ఉంది. మీరు గనక ఎస్ఐపిలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయి. అందుకని మార్కెట్‌లో వాలటిలిటీ చూసి ఇండివిడ్యువల్ స్టాక్స్ పెర్ఫార్మ్ చూసేసి ఎంటైర్ మార్కెట్ డౌన్ అవుతుంది, మన మనీ పోతుందని మనం భయపడాల్సిన పని లేదండి. ఈ చార్ట్ చూస్తే మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుందది. సో యావరేజ్ మీద టాప్ 10 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఎనీవేర్ బిట్వీన్ 5,00,000-6,00,000 మధ్య వచ్చిందండి ఇక్కడ. అంటే టూ మచ్ వేరియన్స్ లేకపోయినా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే అన్నీ కూడా యావరేజ్ మీద మోర్ దెన్ 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 25%. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే యావరేజ్ మీద 15%. అండ్ 1 ఇయర్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ డబుల్ డిజిట్‌కి దగ్గరలో వచ్చినాయండి అన్నీ.
అంటే మార్కెట్ ఫ్లాట్గా ఉన్న లాస్ట్ 1.5 ఇయర్ టూ మచ్ వాలటిలిటీ ఉన్న స్మాల్ క్యాప్లో బట్ స్టిల్ వీళ్ళు మేనేజ్ చేశారు కాబట్టి మనం ఒక మ్యూచువల్ ఫండ్ని ఏదో ఒకటి కన్సిడర్ చేయడం బెటర్ అనమాట. ఇప్పుడు ఈ టాప్ అవుట్లో ఏది తీసుకుంటే బెటర్ అంటే ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ మారుతూ ఉంటుందండి. అందుకని ఇది బెస్ట్, ఇది వెర్షన్ చెప్పలేము. ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటూ పోతుండాలి. ఏదైతే టాప్లో ఉన్నాయో వాటిని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. టాప్ 5లో ఉన్న డేట్ని సరే. ఓకే, సో ఇది లేటెస్ట్ డేటా. అండ్ మనం కపుల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసామనుకోండి, ఇఫ్ సపోజ్ స్మాల్ క్యాప్ వర్సెస్ నిప్పాన్ వర్సెస్ ఎస్బీఐ వర్సెస్ యాక్సిస్ వర్సెస్ కొటాక్ అని చూసినట్లయితే అన్ని లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సిన్స్ స్టార్టింగ్ నుంచి యావరేజ్ మీద ఇవి 19 to 20% దాకా వచ్చినాయి. అండ్ ఎగ్జిట్ లోడ్ మీరు కనుక 1 year ముందే బయటకు వెళ్ళిపోతే కనుక 1% పెనాల్టీ కింద పే చేయాల్సి ఉంటుంది ఎగ్జిట్ లోడ్. అంటే ఎక్స్పెన్స్ రేషియో అన్నీ కూడా లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా యావరేజ్ మీద 0.6 లేదా 0.7 వరకే ఉన్నాయండి ఇవి. అండ్ ఆల్మోస్ట్ ఈ అన్ని ఫండ్ ఏజ్ కూడా మోర్ దెన్ 10 years ఉంది. అండ్ మనం రిటర్న్స్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెరీ వాలటైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, 1 day పాయింట్ ఆఫ్లో అన్ని నెగిటివ్ రిటర్న్సే ఉన్నాయి. 1 month పాయింట్ ఆఫ్లో స్టిల్ నెగిటివ్ రిటర్న్సే ఉన్నాయి. బట్ 1 year పాయింట్ ఆఫ్ చూసాను అన్ని పాజిటివ్ రిటర్న్సే ఉన్నాయి చూడండి. 3 years పాయింట్ ఆఫ్లో చూసినా స్టిల్ పాజిటివ్ రిటర్న్సే ఉన్నాయి. ఓకే, అండ్ 5 years 7 years మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూస్తే అన్ని వాటిలో కూడా పాజిటివ్ రిటర్న్స్ అండి. అండ్ 10 years కావచ్చు, 7 years కావచ్చు, 5 years కావచ్చు, 3 years కావచ్చు, 1 year కావచ్చు. చూడండి లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని రిటర్న్స్ ఎలా వస్తున్నాయో. అందుకని మీరు షార్ట్ టర్మ్ వాలటిలిటీ చూసి భయపడి మార్కెట్ దూరంగా ఉండే బదులు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కనుక ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా మీ దగ్గర ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ టాప్ 5లో ఏదైనా ఒకటి తీసుకోండి. అండ్ ఇది యావరేజ్ డేటా అండి. ఇది లేటెస్ట్ డేటా మనం చూసిందనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 1-2 ర్యాంక్స్ అటు ఇటు అవుతూ ఉంటాయండి ఎవ్రీ ఇయర్ కూడా. ఎందుకంటే వాటి అలొకేషన్లో తేడా ఉండొచ్చు, లేదా సెక్టర్ స్పెసిఫిక్ ఫోకస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, వాటి వల్ల ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. బట్ యావరేజ్ కనుక చూసుకుంటే ఈ టాప్ 10 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు రీజన్ అర్థమై ఉంటుంది. ఎందుకంటే మన 3 years కనుక చూసుకుంటే యావరేజ్ మీద అన్నీ మోర్ దెన్ 25% ప్రయాణం వస్తుంది. 2 years బ్యాక్ తీసుకున్నా సరే మార్కెట్ వాలిటిలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టిల్ ఇవి మోర్ దెన్ 15% రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయి. అండ్ 1 year పాయింట్ ఆఫ్లో చూసినా సరే ఆల్మోస్ట్ 7 to 17% దాకా మ్యూచువల్ ఫండ్ జనరేట్ చేస్తున్నాయి. బట్ మన దగ్గర మన స్టాక్స్ని ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేయలేము, ఎంత మంచి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసినా సరే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఈ అలొకేషన్లో కావచ్చు, బయింగ్ కావచ్చు, ఇన్ టైంలో సెల్లింగ్ కావచ్చు, ఇటన్నింటిలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసినంతగా మనం చేయలేకపోవచ్చు. అందుకనే మన దగ్గర కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉండటం వల్ల లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.